కాంప్లెక్స్ షుగర్ అనేది మనం తీసుకుంటే స్వీట్ పొటాటోలో తీసుకోవచ్చు, నాన్ వెజ్లో కాంప్లెక్స్ ప్రోటీన్ ఉంటుంది, మిల్లెట్స్లో కాంప్లెక్స్ ప్రోటీన్ ఉంటుంది, పల్సెస్ అంటే పప్పు ధాన్యాల్లో కూడా కాంప్లెక్స్ ప్రోటీన్, రైస్లో కూడా కాంప్లెక్స్ ప్రోటీన్ ఉంటుంది. ఎప్పుడు అంటే దాన్ని పాలిష్ చేయక ముందు, అంటే జస్ట్ ఒక్క పాలిష్ చేయడము లేదా 2 పాలిష్ చేసిన దాంట్లో కొంతవరకు మనకి కాంప్లెక్స్ ప్రోటీన్ అనేది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వైట్గా, అన్నం వైట్గా ఉండాలి, నాకు అది కొంచెం కూడా బ్రౌన్ ఇది ఉంటే ఇష్టం లేదు అని చాలామంది పాలిష్డ్ రైస్ తీసుకుంటారు. ఈ పాలిష్ దాంట్లో ఏమవుతుందంటే ఓన్లీ షుగర్ తప్ప దేనికి ఉపయోగపడదు. అందుకే చూడండి, మీరు రైస్ తిన్నవాళ్ళు ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఆటా తిన్న వాళ్ళకి ఒక 2 చపాతీ తినగానే రోజంతా కూడా మళ్ళీ నెక్స్ట్ మీల్ వరకు ఆకలి వెయ్యదు. బట్ రైస్కి వీటికి న్యూట్రిషన్ వాల్యూ అనేది ఒకటే. ఒక 100 గ్రామ్స్ రైస్, 100 గ్రామ్స్ వీట్ తీసుకుంటే రెండిటికి వచ్చే న్యూట్రిషనల్ వాల్యూ ఒకటే. ఒక కౌంట్, 2 కౌంట్ అని మనం 2 చపాతీ 3 చపాతీ అంటాం. కానీ రైస్ అలా కాదు, ఈజీగా మనం 1/2 కిలో 1/2 కిలో తినేస్తాం తెలియకుండానే ఉంటుంది. మరి తిన్నదంతా ఏమైంది ఈ బాడీలో అంటే, ఈ రైస్ తిన్నారు, ఈ తిన్న రైస్ అంతా ఏమవుతుందంటే మనకి స్టోర్ అయిపోతూ ఉంటుంది లోపల. ఈ స్టోర్ అయినది ఏంటి అంటే ఇంకా రిలీజ్ కాదు బయటకి. ఎందుకంటే అది ఎట్లాంటిది అంటే, నాకు మళ్ళీ రాదేమో షుగరు, ఇచ్చిందే షుగర్ అన్నట్లుగా వెంటనే అది లోపలికి వెళ్ళిపోయి స్టోర్ అయిపోతూ ఉంటుంది మన ఫ్యాట్లో. ఎడిపోస్ టిష్యూ అంటాం దాన్ని.